అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. ఈ పదాలకు అర్థం మీ అందరిపై సృష్టికర్త అయిన దైవం తరపు నుండి శాంతి మరియు శుభాలు వర్షించుగాక అని. మహాశైలరా, రమజాన్ మాసపు రెండవ రోజు ఉపవాసాన్ని మనం పూర్తి చేసుకున్నాము. దీనికి ముందుగా నేను దైవానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. సర్వసృష్టికర్త అయిన దైవము పూర్తి రమజాన్ మాసంలో ఆరోగ్యంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిపై ఉపవాసాన్ని విధిగా విధించాడు. అయితే ఉపవాసం నుండి ఇద్దరికి మినహాయింపును కూడా ఇవ్వడం జరిగింది. ఆ మినహాయింపును గురించి దేవుని అంతిమ వాణి దివ్య ఖురాన్ తెలియచేస్తూ ఈ విధంగా అంటుంది. 2వ అధ్యాయము 184వ వాక్యంలో స్వయంగా మనందరి సృష్టికర్త అయిన దైవం ఈ విధంగా సెలవిచ్చాడు. ఫమన్ కాన మిన్కుం మరీజన్ ఔ అలా సఫరిన్ అని అన్నాడు. దీనికి అర్థం ఏమిటంటే, ఎవరైతే ప్రయాణంలో ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి మినహాయింపు ఉంది అని అంటూ ఫ ఇద్దతున్ మిన్ అయ్యామిన్ ఉఖర్, ప్రయాణంలోనూ అనారోగ్యంతోనూ ఉన్నప్పుడు ఉపవాసాన్ని మినహాయింపుగా తీసుకుని ఆ తర్వాత ఆ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఆ అనారోగ్యం కుదుటపడి ఆరోగ్యవంతుడైన తర్వాత ఆ గడిచిపోయిన దినాలను మనం తర్వాత పూర్తి చేసుకోవాలి అని దైవం సెలవిచ్చాడు. అందుకే దైవ ప్రవక్త ముహమ్మద్ వారి కాలంలో హజరతే అనస్ రదియల్లాహు తాలాను ఈ విధంగా తెలియచేస్తున్నారు. మేము ఒకానొక సందర్భంలో దైవ ప్రవక్త ముహమ్మద్ వారితో ప్రయాణంలో ఉన్నాము. ఆ సందర్భంలో కొందరు ఉపవాసం ఉన్నాము, కొందరు ఉపవాసం లేము. ఉపవాసం ఉన్నవారము ఉపవాసం లేనివారిని, ప్రయాణంలో ఉపవాసం లేనివారు ఉపవాసం ఉన్నవారిని విమర్శించుకోలేదు అని అన్నారు. దీన్ని బట్టి మనకు స్పష్టమయ్యేది ఏమిటంటే, ప్రయాణ స్థితిలో ఉపవాసం నుండి మినహాయింపు ఉంటుంది. స్తోమత కలిగి, శక్తి కలిగి ఎవరైనా ఉపవాసాన్ని పాటిస్తాను అంటే అతని అభిలాష. కానీ దైవమైతే మినహాయింపు ఇచ్చాడు. ఆ తర్వాత ప్రయాణం పూర్తి చేసుకున్న తర్వాత దాన్ని మనం పూర్తి చేసుకోవాలి. అదేవిధంగా అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఆరోగ్యాన్ని పొందిన తర్వాత ఆ మిగిలిపోయినా లేక గడిచినటువంటి రమజాన్ మాసపు ఏ రోజాలనైతే మనం మొదలుపెట్టామో వాటిని మనం పూర్తి చేసుకోవాలి. సర్వసృష్టికర్త అయినటువంటి దైవం మీకు, నాకు, మనందరికీ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో రంజాన్ మాసంలో ఉపవాసాలు పాటించేటువంటి సద్భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.